హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 12 శుక్రవారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీనరాశి వారు ఈరోజు బిజీగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అయితే మీ ఇంట్లో మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇంట్లో కొన్ని గొడవలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుగా మారబోతోంది. ఈరోజు మీ జాతకం బాగోలేదు, కాస్త కష్టంగా ఉండవచ్చు. మీ మనసులో వివిధ రకాల ఆలోచనలు ఉండవచ్చు. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఇంకా ఉద్యోగస్తులకు తమ పనులు అంకిత భావంతో ఉంటారు మరియు మీరు ఆర్థిక విషయాలలో కూడా లాభపడతారు. అలాగే మీరు మీ కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు మరియు మీ సంపాదనను మీరు ఖర్చు చేయటంలో సంతృప్తిని పొందుతారు. ఈరోజు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వారితో మంచి సంభాషణలు ఉండటానికి ప్రయత్నించాలి. మీరు మీ ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని మీరు సంతృప్తిపరచడానికి ఈరోజు ప్రయత్నించాలి. అలాగే ఈరోజు కొంచెం సవాళ్లను ఎదుర్కోబోతున్నారు, కానీ మీరు మీ సంకల్పం మరియు చురుకైన ప్రయత్నం ద్వారా దానిని అధిగమిస్తారు. మీనరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకోవడానికి లింగాష్టకం పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. మీరు కుటుంబం మరియు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. రుణం ఇవ్వటం వల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. మీ అనుమానాస్పద స్వభావంలో మార్పు తీసుకుని రండి. అనవసరంగా డబ్బును వృధా చేయకండి. ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో విహారయాత్రకు వెళ్లే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు వారి కలలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన రోజుగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కొంచెం ఒత్తిడికి గురవుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలలో ఉదారం చూపించవద్దు. ముఖ్యంగా ఓర్పుతో, సహనంతో జీవితాన్ని గడపాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.